అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బొంబాయి రవ్వతో ఎంతో తేలిక ఎన్నో వంటలు చేసుకోవచ్చు కదా. కానీ మీరు దీంతో ఎప్పుడైనా గులాబ్ జామున్ ట్రై చేసి చూసారా? లేదు కదా. అందుకే మీకు ఈ రోజు నేను ఈ వెరైటీ రెసిపీని చూపించబోతున్నాను. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా పంచదార సిరప్ తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలో 1 కప్ అంత పంచదార వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోయాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఇది ఇలా కలుపుతూ ఉంటే బాగుంటుంది. ఇది మొత్తం పూర్తిగా కరగడానికి సుమారుగా 5 నిమిషాలు పడుతుంది. సో 5 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి ఈ సిరప్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు రవా జామున్లు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1/2 కప్ అంత బొంబాయి రవ్వ వేస్తున్నాను. దీన్ని కనీసం 1 నిమిషం పాటు వేయించాలి. ఇది బాగా వేగితే కాస్త రంగు మారి కొంచెం పొడిగా కూడా అవుతుంది. ఈ పాయింట్లో నేను 1.5 కప్పుల కాచి చల్లారించిన పాలు ఇందులో పోస్తున్నాను. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇది ఉడికే కొద్దీ రవ పాలని పీల్చుకుని ఈ మిశ్రమం మొత్తం కాస్త గట్టిపడుతుంది. ఇందులో ఉన్న తేమ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇది ఇలా ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 చిటికెడు వంట సోడా, 2 టేబుల్ స్పూన్ల పాల పొడి వేసి అంత బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదంతా కలిపితే బాగుంటుంది. దీన్ని మీరు ఇలా ఒత్తి కలిపిన తర్వాత ఇలా ఒక పిండి ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న పోర్షన్స్ తీసుకుని చిన్న ఉండలు తయారు చేయాలి. ఈ ఉండల్ని ఇలా ఫ్లాట్గా ఒత్తాలి. రవ్వ జామున్లన్నిటినీ ఇలా ఒక సైజులో చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి బౌల్లో పంచదార సిరప్ని వేసి ఉంచాలి. ఒక వెడల్పాంటి బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఈ రవ్వ జామున్స్ని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసి వేయించాలి. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి వీటిని అన్ని వైపులా తిప్పుతూ వేయించాలి. ఇవి అన్ని వైపులా సమంగా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. బయటికి తీసిన వెంటనే వీటిని పంచదార పాకంలో వేయాలి. ఇలా అన్ని జామున్స్ని వేసి పాకంలో కనీసం 5 నిమిషాలు నానబెట్టాలి. ఇవి చాలా త్వరగా పాకాన్ని పీల్చుకుంటాయి. అంతే, ఎంతో రుచిగా ఉండే బొంబాయి రవ్వ గులాబ్ జాములు తయారైనట్టే. వీటిపైన పంచదార పాకం వేసి తరిగిన పిస్తా పప్పులు, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి మీరు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కట్ చేస్తే లోపల ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మీకు డిఫరెంట్ స్టైల్లో గులాబ్ జామున్ తినాలనిపిస్తే ఇది చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.